కెన్ యూ సాల్వ్ దిస్ సిలోజిజం క్వశ్చన్? ఇఫ్ ఎస్, కామెంట్ ది ఆన్సర్. మన క్వశ్చన్ కనుక చూస్తే ఇక స్టేట్మెంట్ కంక్లూడ్ చేస్తుంది. ఓకే, మనం స్టేట్మెంట్స్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అని ఉంది. సో మనము ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, బాయ్స్ లోపల అంటే ఈ సర్కిల్ బాయ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, బాయ్స్. అండ్ ఇది బయటి సర్కిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే లక్కీ. ఆల్ బాయ్స్ ఆర్ లక్కీ. బాయ్స్ లోపల అంటే ఆల్ బాయ్స్ సర్కిల్ మొత్తం లక్కీ లోపలనే ఉంది. ఆల్ బాయ్స్ ఆర్ లక్కీ ఇలా రిప్రజెంట్ చేస్తారు. సమ్ లక్కీ ఆర్ గర్ల్స్ అంటే ఈ లక్కీ సర్కిల్ ఉందా, లక్కీ సర్కిల్కి ఇంకో సర్కిల్ అటాచ్ చేసాం. ఇక్కడ ఈ కొంత పార్ట్ అంటే ఈ సర్కిల్ గర్ల్స్ అన్నప్పుడు ఈ కొంత పార్ట్ ఉంది కదా, ఇది సమ్ అన్నట్టు. ఇప్పుడు మనం ఈ సర్కిల్స్ ద్వారా మనం ప్రతి దాన్ని రిప్రజెంట్ చేస్తాం. లక్కీ అంటే ఈ పెద్ద సర్కిల్, గర్ల్స్ అంటే ఈ చిన్న సర్కిల్. అండ్ సమ్ అన్నారు కాబట్టి సమ్ వీళ్ళిద్దరు, ఈ సమ్ అనేది వీళ్ళిద్దరు అన్నట్టు. లక్కీ ఆర్ గర్ల్స్ని ఈ కొంచెం అటాచ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, స్టేట్మెంట్లో ఇది వెన్ డయాగ్రామ్ ద్వారా ఇలా రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది, కన్ఫ్యూజన్ లేకుండా కంక్లూజన్ సాల్వ్ చేయొచ్చు. సమ్ గర్ల్స్ ఆర్ బాయ్స్ అంటే ఏం లేదు, ఒక సర్కిల్ ఉంది, గర్ల్స్ది బాయ్స్ సర్కిల్ ఉంది, ఇట్లా ఇంటర్లింక్ ఉంది అనుకోండి, అప్పుడు ఇది రైట్ అయింది. బాయ్స్ సర్కిల్ గర్ల్స్ సర్కిల్ ఇంటర్లింక్ ఉందా, బాయ్స్ సర్కిల్ ఇక్కడ లోపల ఉంది, గర్ల్స్ సర్కిల్ ఇక్కడ బయట ఉంది, ఇంటర్లింక్ లేదు కదా. ఇంటర్లింక్ అంటే ఇలా ఉంటే ఇంటర్లింక్ ఉన్నట్టు లేదు కాబట్టి రాంగ్. ఆల్ లక్కీ ఆర్ బాయ్స్ అంటే ఎలా ఉండాలి అని అంటే, ఈ లక్కీ అనేది లోపల ఉండాలి అండ్ బాయ్స్ అనేది ఇలా బయట ఉండాలి. సర్కిల్ ఉందా ఇక్కడ? లేదు, సో రాంగ్. అంతే. ఆప్షన్లో ఆన్సర్ ఏంటి? నైదర్ అంటే రెండు రాంగ్ అన్నది. ఆప్షన్ డి ఆన్సర్. ఈ సిలోజిజం టాపిక్ సింపుల్ అండ్ డీప్ వేలో తెలుసుకోవడానికి అండ్ ఈ రిప్రజెంటేషన్ ఎలా చేయాలో క్లారిటీగా తెలుసుకోవడానికి కింద ఉన్న లాంగ్ వీడియో క్లిక్ చేయండి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ సాల్వ్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.